హాయ్ అండి, నేను మీ సంధ్యని. ఇప్పుడు ఈజీగా పప్పు బీరకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాము. ముందుగా కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. అవి ముందుగా వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ వేసి ఓవర్గా ఫ్రై చేయనవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఫ్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చండి. చాలామంది ఇదే తాలింపు లాస్ట్లో పెడతారు, కానీ నేను ముందుగా పెట్టేస్తున్నాను. ఒక్కొక్కసారి అలా కూడా చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తాను. ఇవాళ ఇలా చేశాను. ఒక పక్క రైస్ కూడా అయిపోతుంది. లంచ్కి లేట్ అయిపోయిందండి ఈరోజు. మా పిల్లలు ఉన్నారు, ఇద్దరు చాలా అల్లరి చేస్తున్నారు. సో ఇవాళ లేట్ అయిపోయింది. స్కూల్స్ కూడా హాలిడేస్ కదండి. జూన్ 17 వరకు మా బాబుకు హాలిడే. మా పాప చాలా చిన్న పాప. ఫ్రై చేసుకోండి. పక్కనే బీరకాయ ముక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నాను. చాలా యమ్మీగా ఉంటుందండి. పప్పులో బీరకాయ, దోసకాయ, వంకాయ ఏం వేసుకున్నా చాలా యమ్మీగా ఉంటుంది. నేనైతే ఈరోజు బీరకాయ వేసుకుంటున్నాను. అలా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా అవుతున్నాయి కదండి, అవుతుంది. సపోర్ట్ చేయండి. ఛానల్కి కొత్తగా స్టార్ట్ చేశాను. రాత్రి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోండి. ఒక హాఫ్ కేజీ ఉంటాయి. హాఫ్ కేజీలో ఒక 2 మాత్రం చేదుగా ఉన్నాయండి, తీసేసాను. మిగిలినవి ఇవే. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటున్నాను కదా, మొత్తం కలిపేయండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక మూత పెట్టేయండి. కాసేపు ఫ్రై అనిద్దాం. మీకు మా పిల్లల వీడియోస్ కావాలంటే చెప్పండి, అప్లోడ్ చేస్తాను. చాలా అల్లరి చేస్తారు, చాలా క్యూట్ ఉంటారు అసలు. మీకు ఏం కంటెంట్ కావాలో చెప్పండి. పిల్లల కంటెంట్ అయితే చాలా చూపిస్తాను మా పిల్లల్ని. ఫుడ్ వీడియోలు కావాలంటే ఫుడ్ వీడియోస్ చూపిస్తాను. కొంచెం బీరకాయ ఉడికాక పప్పు కూడా యాడ్ చేసుకోండి. రెండు ఫ్రై అయితే బాగుంటుంది. పప్పు కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిపేయండి. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుందాం. కాసేపు ఫ్రై అవుతుంది, ఉడుకుతుంది. ఉడికింది కదండి, చూస్తే రెండు కొంచెం మగ్గాయి రెండు. ఇలాంటప్పుడు కొంచెం సిమ్లో పెట్టి టొమాటో అండ్ కారం కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. రెండు ఒకసారి మగ్గిపోతాయి. ఇందులో ఏ ధనియాల పొడి ఏమీ వేయడం లేదండి, చాలా సింపుల్గా చేస్తున్నాను. మా పిల్లలు తింటారు, ఏ మసాలా కూడా యాడ్ చేయడం లేదు. పిల్లలు చాలా పప్పు రెసిపీస్ అంటే మా పిల్లలు చాలా యమ్మీగా తింటారండి. మీరు ఇక్కడ చూస్తే కారం ఒకటే యాడ్ చేస్తున్నాను, ఏ మసాలా యాడ్ చేయడం లేదు. కారం కూడా వేసి బాగా కలపండి. నేను ఇక్కడ ఒక హ్యాండ్తో ఫోన్ కూడా పట్టుకున్నానండి. ఇంకా స్టార్టింగ్ కదా, ఏమీ పర్చేస్ చేయలేదు. ఒక చేత్తో ఫోన్ అండ్ ఒక చేత్తో కలుపుతున్నాను. ప్లీజ్ డిస్టర్బ్ అవ్వకండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాగా కలుపుకున్నాక మూత పెట్టేయండి కాసేపు. అండ్ మూత పెట్టి తీసేసాను. అగో రెండు బాగా మగ్గిపోయాయి కదా. బాగా కలపండి.
కలుపుతూ ఉండండి. చాలా బాగా మగ్గాయి కదండి టొమాటో అండ్ కారం. కొంచెం మూత పెట్టండి. మళ్ళీ ఉడికింది కదా, కొంచెం తీసేసి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. కలుపుకోండి. కొంచెం అడుగు అంటుతుంది కదా, సిమ్లో పెట్టి ఉడికించాం. ఇప్పుడు యాడ్ చేసి మీకు ఎంత కావాలో అంతగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేద్దాం. నాకైతే 7 విజిల్స్తో పప్పు బాగా యమ్మీగా ఉడికేస్తుందండి. మీకు ఎంతలా మీ కుక్కర్కి ఎన్ని విజిల్స్ కావాలో అది పెట్టుకోండి. నాకైతే 7 విజిల్స్ సరిపోతుంది. నేను మీకు ఇక్కడ 2 విజిల్స్ చూపిస్తున్నాను. 7 విజిల్స్ అయితే సరిపోతుంది. మన పప్పు యమ్మీగా రెడీ అయిపోతుంది. బీరకాయ పప్పు. ఇంకా ఫుడ్ బ్లాగ్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను చేస్తాను. మీకు ఏం రెసిపీ కావాలో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. యమ్మీగా రెడీ అయిపోతుంది. మనం సర్వ్ చేసేసుకుందాం. మాకేమైనా టిప్స్ ఇవ్వాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అయిపోయింది మన యమ్మీ పప్పు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తీసేయండి. మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాము. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి రెసిపీని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు నేను సర్వ్ చేసి చూపిస్తున్నానండి. చాలా యమ్మీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.